ఒకప్పుడు ఏదైనా వ్యాపారం చేయాలంటే సీక్రెట్ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ఇదో ఫార్ములా ఉంది. ఈ ఫార్ములానే పాటిస్తే ఈ ఫార్ములా నీ దగ్గరే పెట్టుకో సక్సెస్ అవుతావు. ఇక ఎవరు చెప్పొద్దనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఇప్పుడున్న పరిస్థితి రీత్యా దేనికి సీక్రెట్ అనేది లేదు. కానీ ఇంకా సీక్రెట్ ఉందని అనుకునే వాళ్ళకు అదొక అపోహ మాత్రమే. చెయ్యాలనుకునేవాడు ఎట్లయినా చేసేస్తాడు. ఎంత సీక్రెట్ దాచిపెట్టినా కూడా చేసేస్తాడు. అందుకని ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎలాంటి సీక్రెట్ లేని వ్యాపార సంస్థలు ఇవాళ వరల్డ్లో నెంబర్ 1గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, ఓలా ఉంది, ఊబర్ ఉంది, ఓఎల్ఎక్స్ ఉంది, ఓయో ఉంది, జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది. అసలు ఒక్కటేందండి, ర్యాపిడ్ ఉంది, కొత్తగా బ్లింకిట్లో ఇట్లా చాలా వచ్చేసినాయి కదండి యాప్లు. వీటన్నిటికీ సీక్రెట్ ఏమైనా ఉందండి? ఒక ఫార్ములా ఏమైనా ఉందా? ఏమి లేదు. కేవలం సర్వీస్ ఓరియంటెడ్. వాళ్ళకి ఎంత లాభం వచ్చింది తెలిసిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువుని అమెజాన్లో బుక్ చేసాము. అమెజాన్లోకి వెళ్తే మాకింత కమిషన్ ఇవ్వాలి, మాకింత ట్రాన్స్పోర్ట్ ఖర్చు పబ్లిక్గా చెప్తారు. కానీ దానికి ఎవరు కూడా పోటీ రాకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? వాళ్ళ ఆటో కారు బుక్ చేసుకుంటారు. దాంట్లో 25% 30% ఆటో వాళ్ళకి ఇక్కడి నుంచి వాళ్ళ దగ్గర కమిషన్ వెళ్ళిపోయి మిగిలింది వాళ్ళకి వేస్తారు. పబ్లిక్గా తెలిసిన సత్యం. కానీ ఎవరు కూడా వాటిని బీట్ చేయలేకపోతున్నారు. ఒక కారు లేకుండా ఓలా నడుపుతాడు, బండి లేకుండా ఊబర్ ర్యాపిడ్ నడుపుతాడు, ఒక హోటల్ లేకుండా జొమాటో స్విగ్గీ నడుపుతున్నారు. ఎలా నడుపుతున్నారు? కేవలం వాళ్ళ ఒక సిస్టంగా నడుపుతారు. ఏదైనా సరే టెక్నాలజీ ఓకే కాదంటలా, టెక్నాలజీని అడ్డం పెట్టుకొని ఒక సిస్టమ్ నడిపిద్ది బండి అంతా. ఆ కంపెనీ మొత్తం సిస్టమ్ నడిపిద్ది. సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీలు అన్నీ కూడా రాబోయే రోజులు ఇంకా డెవలప్ అవుతాయి. ఇప్పుడు కొత్తగా ఇంకా ఎన్నో వచ్చేసినాయండి. రియల్ ఎస్టేట్ కానీ, సర్వీసు ఏసీ రిపేర్లు కానీ, కార్ సర్వీసులు, కార్ రిపేర్లు చాలా వచ్చినాయి. ఇంకా రాబోయే రోజులు ఇంకా వస్తాయి. వాటికే వాల్యూ ఉంటుంది. జనరల్ వ్యాపారాలకు బాగా తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఉంటుంది కానీ ఓవరాల్గా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కేవలం ఏంటంటే ఒక సిస్టంగా నడుపుతారు. సిస్టంగా నడిపే కంపెనీలు అన్నీ కూడా డెవలప్ అయిపోతాయి. ఇప్పుడు చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, మీరు పర్పుల్ గురించి అంత పబ్లిక్గా చెప్పేస్తారు. అసలు ఇది లాటెక్స్, ఇది రీబాండెడ్, ఎంత డెన్సిటీ ఉంటుంది, ఇది ఎన్ని కిలోలు వస్తుంది, ఎంత వస్తుంది, దీని జిప్పు కవర్ ఎంత డెన్సిటీ, 300 GSM వేస్తారు. ఇట్లా రకరకాల అన్ని పబ్లిక్ పెట్టేస్తారు. 220 కాటన్ జిప్పు కవర్, కాటన్ బెడ్షీట్, పిల్లోస్, లాటెక్స్ పిల్లోస్ 65 డెన్సిటీ మెత్తగా ఉంటాయి. ఎన్ని పబ్లిక్గా రాసేస్తావు కదా, మీ వ్యాపారానికి పోటీ రాదా అంటారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, ఒక విధంగా చెప్పాలంటే నాది కూడా ఒక సిస్టమే నడిపేస్తుంది. ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చి మీకు వీడియో చెప్పేస్తాను, మీరేం చేస్తారు, యాప్లోకి వెళ్తున్నారు, పరుపు సోఫాను, ఒక ఐరన్ మంచం ఏదో ఒకటి బుక్ చేసేస్తున్నారు, మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. మీరు బుకింగ్ చేసేటప్పుడు మా దగ్గర బిల్లింగ్ అయిపోతుంది. మేము కూడా ఒక విధంగా సర్వీస్ ఓరియంటెడ్ పబ్లిక్గా చేస్తాం. ఇప్పుడు మేము దేనికి ఎంత ప్రాఫిట్, ఎంత కొంటాం, ఎంత అమ్ముతాం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యమే. పరుపుల కంపెనీ వాళ్ళందరూ తెలిసిన సత్యమే. ఇంత సిస్టమేటిక్గా ఎవరు చేయలేరు. బిజినెస్ మ్యాన్లు ఇంత సిస్టమేటిక్, ఇంత సర్వీస్ ఓరియంటెడ్గా చేయలేరు. పెద్ద పెద్ద కంపెనీలు ఉండొచ్చు, 100 కంపెనీలు పెద్దవి ఉండొచ్చు, కానీ ఎవరు కూడా కస్టమర్కి ఏం కావాలి, కస్టమర్కి ఏం సర్వీస్ ఇవ్వాలి, కొద్దిగా మనసు కూడా రావాలన్నమాట. అంత తేలిగ్గా చేయలేవు. సిస్టమ్ నడుపుతుందండి ఒక విధంగా చెప్పాలంటే. మా పర్పుల్ కంపెనీని అంత సిస్టమ్ నడుపుతుంది. ఆ సిస్టమ్ నడిపేటప్పుడు జాగ్రత్తగా ఒక నీట్గా, మోసం లేకుండా, కన్నింగ్ లేకుండా, నీట్గా నిజాయితీగా చేసుకుంటూ పోతూ ఉంటే అదే నడిపిద్ది అనమాట. మా దాంట్లో మెయిన్ రీజన్ అదే. మా దాంట్లో బార్గెనింగ్ లేదు, మనిషిని బట్టి మోసం చేసేది ఉండదు, క్వాలిటీ చెప్పిన దానికన్నా తగ్గించేది ఉండదు, జెన్యూనిటీగా ఉంటుంది. మేము లైవ్లో డైరెక్ట్గా పబ్లిక్గా వీడియోస్ వస్తున్నాయి. పబ్లిక్గా ఇప్పుడు 5 సంవత్సరాల్లో 4000 వీడియోస్ చేసాము, 350 లైవ్లు చేసాము. కొన్ని వేల మంది లైవ్లో వచ్చి మా పరుపు బాగుంది అని చెప్పారు. వేరే కంపెనీ పరుపులు కొన్నా చాలా ఇబ్బంది పడ్డా అని చెప్తున్నారు. ఎన్నో రకాల డౌట్లు పబ్లిక్గా వదిలేయడానికి మా ప్లాట్ఫామ్ కారణం ఏంటంటే ఒక సిస్టమ్ నీట్గా ఉంటుంది, పక్కాగా ఉంటుంది. ఏదైనా సరే చెప్పినట్టుగా చేస్తాం కాబట్టి మా దానికి అసలు ఎలాంటి డోకా లేకుండా బిజినెస్ నడుస్తూ ఉంది. ఎన్ని మంది వచ్చారు మమ్మల్ని చూసి. ఒక హైదరాబాద్లో 200 మంది వీడియోలు చేసి అమ్ముతున్నారు. అంతకుముందు లాటెక్స్ పరుపు అనేది ఒక్కళ్ళ దగ్గర కూడా లేదు. ఇవాళ ప్రతి గల్లీకి లాటెక్స్ పరుపు పెట్టారు. కానీ ఒక సిస్టమ్ ఉండటం వల్ల మాది నెంబర్ 1గా ఉందండి. వీళ్ళందరూ కూడా క్వాలిటీలు తక్కువ ఇచ్చావు, GST బిల్లు ఇవ్వకుండాను, రకరకాల కారణాలతో 4 రోజులు ఉండి వెళ్ళిపోతారు. ఎవరు కూడా సిస్టంగా చేయరు. సిస్టంగా చేస్తే వీళ్ళు కూడా నిలబడతారు. నీతిగా, నిజాయితీగా, పద్ధతిగా ప్రతి ఒక్కళ్ళకి, నలుగురు కలిసి వచ్చిన వాళ్ళకి రేటు తగ్గించవటం, ఒకళ్ళు వచ్చిన వాళ్ళకి రేటు ఎక్కువ అమ్మటం, డబ్బులు వేస్తే సరుకు పంపించకుండా ఉండటం, రకరకాల మోసాలు జరుగుతూ ఉంటాయి. అందువల్ల అవన్నీ నిలబడరు. అంతే తప్పితే ఇక్కడ ఫార్ములా ఇది ఒక గొప్ప సిస్టమ్ ఏం లేదండి. సక్సెస్ అంటే ఇవాళ సిస్టంగా నీట్గా, నిజాయితీగా చేయటం, పర్ఫెక్ట్గా చేయటం, పనిని పర్ఫెక్ట్గా చేయటం, అదే నిలబెట్టింది. ఒక సిస్టమ్ నడపడం అంటే ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్, ఇవన్నీ ఛానల్స్, సోషల్ మీడియా, మోజు, జోషు, షేర్ చాట్, ఇవన్నీ కూడా వాట్సాప్లు, ఇవన్నీ కూడా
సర్వీస్ ఓరియంటెడ్ ఒక విధంగా చెప్పాలంటే. అంటే ఆ వస్తువు అనేది లేకుండానే సిస్టమ్ నడుపుతుంది. సిస్టమ్ నడిపే వాటన్నిటికి కూడా ఒక పర్ఫెక్ట్నెస్సే వాటిని నిలబెడతాయి అనమాట. అట్లాగే వాటిని మనం కలుపుకుపోయి వాటితో కలిసి అనుసంధానంగా చేయబట్టి మా బిజినెస్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది అంతే. మా వ్యాపారానికి ఏంటయ్యా మీకు స్పెషాలిటీ ఏదైనా ఫార్ములా కొత్త టెక్నాలజీ నాకు కాదు. అందరికి తెలిసిన ఇప్పుడు నేను ఒక్కడనే అమ్మితే కొత్త టెక్నాలజీ లాటెక్స్ పరుపు. ఈ రోజు కూడా నేను బయట పెట్టకుండా మా పరుపు బాగుండిద్ది అమ్మినట్టయితే నాకు కొత్త టెక్నాలజీ అదే ఉండేది. కానీ అది బయట బహిర్గతం చేసి అందరి తాత కొనిపించేట్టు చేశాను. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు నాతో పాటు ఒక యూట్యూబ్లో 200-300 మంది వీడియోలు చేశారంటే వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేసినట్టే. ఎందుకంటే వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారా అనుకుంటాను. ఫస్ట్లో ఒకళ్ళు ఇద్దరు వీడియోలు చేయకముందు జనరల్ కామెంట్లు తిట్టేవాళ్ళు. తర్వాత వాళ్ళు వీడియోలు ఎప్పుడైతే చేశారో ఇంకా తిట్టడం పోయింది. మాకు సపోర్టర్గా ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా మంది తిట్టేవాళ్ళు ఎవరంటే కంపెనీలో మమ్మల్ని తిడతా ఉంటారు. వాళ్ళు ఇంకా మా దాకా రాలేదు కాబట్టి. అంతే తప్పితే ఓవరాల్గా అంతా కూడా సిస్టమ్ ప్రకారం నడుస్తుంది. అలాగే ఇంకా పరుపు గురించి ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ తెలియజేయండి, వీడియో చేస్తాను. ప్రతి ఆదివారం 5 to 6 లైవ్ ఉంటుంది. లైవ్లోకి వచ్చి నాతోటి మాట్లాడచ్చు. వీఫర్నిచర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ద్వారా బుక్ చేసుకోండి. పరుపు జెన్యూన్గా మీ ఇంటికి వస్తుంది. అందరికీ నమస్కారం.